అగ్రిమెంట్ భార్య పార్ట్ 13. అభిరామ్ తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా వారం రోజుల పాటు బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళిపోయాడు అనే చేదు నిజం శివానీని లోపల తీవ్రంగా వేధిస్తోంది. కాలేజీలో ప్రొఫెసర్లు పాఠాలు చెప్తూ ఉన్నా ఆమె మనసు మాత్రం అక్కడ లేదు. కాలేజీ ముగిసింది, అందరూ ఇళ్లకు వెళ్తూ ఉన్నారు. కానీ శివానీకి మాత్రం వర్మ విల్లాకు వెళ్ళాలి అని అస్సలు అనిపించటం లేదు. అభిరామ్ లేని ఆ ఇల్లు ఆమెకు శూన్యంగా అనిపించింది. దానితో ఆమె మనసు మార్చుకున్నది. హాస్పిటల్కు వెళ్ళి అక్కడ చికిత్స పొందుతూ ఉన్న నిక్కీని చూసి ఈ రాత్రికి హాస్పిటల్లోనే ఉండిపోదాం అని ఒక నిర్ణయానికి వచ్చింది. అలా ఆలోచిస్తూ హాస్పిటల్కు వెళ్ళటానికి క్యాబ్ బుక్ చేసుకుందాము అని తన బ్యాగ్లో నుంచి ఫోను బయటకు తీసింది. సరిగ్గా ఆమె స్క్రీన్ ఆన్ చేసే సమయానికి ఒక అన్నోన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. శివాని కాస్త కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నది. అవతల నుండి ఒక డెలివరీ బాయ్ గొంతు వినిపించింది. హలో మ్యామ్, మీరు శివాని గారేనా అని అడిగాడు అతను. అవును నేనే, మీరు ఎవరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు అని అడిగింది శివాని. మ్యామ్, మీ పేరు మీద ఒక పార్సిల్ వచ్చింది. నేను మీ ఫ్లాట్ కింద నిలబడి ఉన్నాను. ఒకసారి త్వరగా కిందకు వచ్చి ఈ పార్సిల్ తీసుకోండి మ్యామ్, నాకు ఇంకా చాలా డెలివరీలు ఉన్నాయి, లేట్ చేయకండి అని చెప్పి అవతల వ్యక్తి ఫోన్ కట్ చేశాడు. శివాని అలాగే స్తంభించిపోయింది. ఆమె మైండ్లో వందలాది ప్రశ్నలు తిరగటం మొదలయ్యాయి. ఇదేమిటి, నేను ఈ మధ్య ఎలాంటి వస్తువులు ఆర్డర్ చేయలేదే, పైగా నేను ఇంతకు ముందు ఉన్న ఆ పాత ఫ్లాట్ అడ్రస్ ఎవరికీ తెలియదు. మరి నా పేరుతో ఖచ్చితంగా ఆ అడ్రస్కే పార్సిల్ ఎలా వచ్చింది? ఒకవేళ అభిరామ్ ఏమైనా నా కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించి ఉంటారా? అవును, ఆయనే అయ్యుంటుంది అని మనసులోనే ఒక చిన్న ఆశ చిగురించింది. దానితో ఆమె హాస్పిటల్కు వెళ్లే ప్లాను రద్దు చేసుకొని వెంటనే క్యాబ్ ఎక్కి నేరుగా తన పాత ఫ్లాట్కు బయలుదేరింది. క్యాబ్ దిగి శివాని వేగంగా బిల్డింగ్ లోపలకు నడిచింది. అక్కడ గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ను చూసి, ఏమండి, ఇందాక నా కోసం ఎవరైనా డెలివరీ బాయ్ పార్సిల్ పట్టుకొని ఇక్కడకు వచ్చారా అని అడిగింది. ఆ వాచ్మెన్ తల ఊపుతూ, లేదు మేడం, మధ్యాహ్నం నుండి ఇక్కడకు అస్సలు ఏ కొరియర్ వాడు రాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే నా రిజిస్టర్లో రాసుకునేవాడిని కదా, నాకు తెలిసేది కదా మేడం అన్నాడు చాలా ఖచ్చితంగా. ఆ మాట వినగానే శివాని గుండె ఒక్కసారిగా జారిపోయింది. ఎవరో తనను ఫోన్లో అబద్ధం చెప్పి కావాలి అనే తనను పాత ఫ్లాట్ దగ్గరకు రప్పించారు అని ఆమెకు అర్థమైంది. మనసులో భయం మొదలయ్యింది. శరీరం వణకటం స్టార్ట్ అయ్యింది. ఒకవేళ ఆ దేవేంద్ర నాయక్ మనుషులు లోపల నా కోసం ఎదురు చూస్తున్నారా, నేను లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచించింది. కానీ గుండె నిబ్బరం చేసుకొని మెల్లగా మెట్లు ఎక్కి తన ఫ్లాట్ తలుపు దగ్గరకు వెళ్ళింది. ఆశ్చర్యంగా ఫ్లాట్ లాక్ ఓపెన్ చేసి తలుపు కాస్త తీసి ఉన్నది. శివాని ధైర్యం చేసి లోపలకు అడుగుపెట్టింది. హాల్ అంతా చీకటిగా నిశ్శబ్దంగా ఉన్నది. ఎవరో అపరిచిత వ్యక్తి తన ఇంట్లోనికి చొరబడ్డారు అని ఆమెకు 100% ఖచ్చితంగా అర్థమయ్యింది. తనను తాను కాపాడుకోవటానికి చుట్టూ చూసింది. కానీ హాల్లో కర్ర కానీ ఆయుధం కానీ ఏమీ కనిపించలేదు. దానితో శివాని తడుముకోకుండా వెంటనే తన కాలుకి ఉన్న హై హీల్స్ శాండిల్ను చేతితో విప్పేసింది. ఆ శాండిల్ను గట్టిగా పిడికిలతో పట్టుకొని దొంగను కొట్టడానికి సిద్ధమైంది. సరిగ్గా అప్పుడే కిచెన్ లోపల నుండి ఏదో స్టీల్ పాత్ర కింద పడిన శబ్దం వినిపించింది. శివాని ఊపిరి బిగపట్టి నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ చేతిలోని శాండిల్ను గాలిలోనికి ఎత్తి కిచెన్ లోపలకు వెళ్ళింది. శివాని కిచెన్లోనికి వెళ్ళటమే ఆలస్యం. భయంతో కళ్ళు గట్టిగా మూసేసుకొని ఆ దొంగ తల పగలగొట్టాలి అనే ఆవేశంతో తన చేతిలోని శాండిల్ను గాలిలోనికి బలంగా ఊపింది. కానీ ఆమె శాండిల్ అవతలి వ్యక్తిని తాకకముందే ఒక బలమైన చెయ్యి గాలిలోనే ఆమె మణికట్టును చాలా సున్నితంగా పట్టుకున్నది. శివాని గుండె ఆగినంత పనయ్యింది. ఆమె భయంతో మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా బ్లూ కలర్ షర్టు వేసుకొని ముఖంపై చిరునవ్వుతో తన భర్త అభిరామ్ వర్మ నిలబడి ఉన్నాడు. అభిరామ్ను అక్కడ చూడగానే శివాని మైండ్ బ్లాక్ అయిపోయింది. నమ్మలేనట్టు కొన్ని సెకండ్లు అతని వైపు చూసింది. అంతే, ఆమె చేతిలోని శాండిల్ టప్ మంటూ కింద పడిపోయింది. గుండెల్లో దాచుకున్న భయం, ఆందోళన, అతని మీద ఉన్న ప్రేమ అంతా ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నది. కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ముత్యాల్లాగా బుగ్గల మీదగా జారిపోయాయి.
ఆమె ఒక్క ఉదుటున ముందుకు ఉరికి అభిరామ్ను గట్టిగా హత్తుకున్నది. అతని గుండెలపై ముఖం దాచుకొని చిన్నపిల్లల వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. అభిరామ్, నువ్వా? అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను ఎంత భయపడ్డానో తెలుసా? ఈరోజు నిన్ను నేను చాలా అంటే చాలా మిస్ అయ్యాను అభిరామ్ అంటూ ఏడ్చేసింది. అభిరామ్ ఆమె కన్నీళ్లను చూసి చలించిపోయాడు. ఆమెను తన కౌగిలిలోనికి మరింత దగ్గరకు లాక్కుని ఆమె వీపు నిమురుతూ ఎంతో ఆప్యాయంగా, ఐఆమ్ సో సారీ శివాని, నా బంగారం కదా, ఏడవకు. నిన్ను ఇంతలా భయపెట్టినందుకు, నువ్వు రోజంతా నన్ను మిస్ అయ్యేలా చేసినందుకు క్షమించు అన్నాడు. శివాని అతని కౌగిలి నుండి కాస్త దూరంగా జరిగి కన్నీళ్లు తుడుచుకుంటూ కోపంగా, కానీ అభిరామ్, నువ్వు అబద్ధం చెప్పావు. నువ్వు ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ కోసం హైదరాబాద్ దాటి బయటకు వెళ్ళావు అని, రావటానికి వారం రోజులు పడుతుంది అని ఉదయం తాతయ్య నాకు చెప్పారు కదా. మరి నువ్వు ఇక్కడ నా పాత ఫ్లాట్ కిచెన్లో ఏం చేస్తున్నావు అని నిలదీసింది. అభిరామ్ ముఖంలో మళ్ళీ రొమాంటిక్ నవ్వు వచ్చింది. అతను ఆమె గడ్డం పట్టుకుని పైకెత్తి కళ్ళల్లోనికి చూస్తూ, అదే, నన్ను చూడకపోయేసరికి ఈ నగరంలో ఎవరో ఒక చిన్నపిల్ల చాలా ఉదాసీనంగా దిగులుగా ముఖం పెట్టుకుందట. ఉదయం బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కన్నీళ్లు పెట్టుకుందట. చివరకు కాలేజీకి వెళ్ళినా క్లాసులు వినకుండా రోజంతా లైబ్రరీలోనే ఒంటరిగా కూర్చొని ఏడుస్తుందట. ఇదంతా నా సీక్రెట్ సోర్సెస్ ద్వారా విన్నాక నేను అక్కడ ఎలా ఉండగలను చెప్పు. అందుకే నా మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని నా భార్య కోసం ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాను అని అన్నాడు. అభిరామ్ అలా చెబుతూ ఉంటే శివాని ముఖం అంతా సిగ్గుతో ఎర్రబడిపోయింది. తను కాలేజీలో చేసిన పనులు అన్నీ అభిరామ్కు ఎలా తెలిసాయా అని ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె సిగ్గుపడుతూ తన చేతులతో అభిరామ్ గుండెలపై మెల్లగా కొడుతూ, అభిరామ్, నువ్వు చాలా అంటే చాలా చెడ్డవాడివి. నన్ను ఎప్పుడు ఇలాగే ఆట పట్టిస్తూ ఎగతాళి చేస్తావు. కానీ ఇదంతా నీకు ఎలా తెలిసింది? కాలేజీలో నేను ఏం చేస్తున్నానో, ఎక్కడ కూర్చున్నానో నీకు ఎవరు చెప్పారు? నా వెనక ఎవరినైనా గూఢచారులను పెట్టావా ఏమిటి అని అడిగింది. అభిరామ్ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి తన వైపునకు లాక్కొని, పెట్టాను. ఎందుకంటే నా భార్య మీద, నా ప్రాణం మీద ఎప్పుడూ కన్నేసి ఉంచే పూర్తి హక్కు వర్మ వంశ వారసుడిగా ఈ అభిరామ్కు ఉన్నది కదా అని అన్నాడు. ఆ తర్వాత ఆమె ముఖాన్ని తన వైపునకు తిప్పుకొని ఎంతో ప్రేమతో ఆమె నుదుటిపై ఒక వెచ్చటి ముద్దు పెట్టి ఆమె కళ్ళల్లోనికి చూస్తూ, నువ్వు మధ్యాహ్నం నుండి ఆకలితో నకనకలాడుతూ ఏమీ తినలేదు అని నాకు తెలుసు శివాని. అందుకే నీకు ఎంతో ఇష్టమైన డిషెస్ను నేనే స్వయంగా వండాను. ఆ పాత్ర కింద పడిన శబ్దం అందుకనే వచ్చింది. ఇప్పుడు నువ్వు ఏమీ మాట్లాడకుండా త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. లేదు అంటే నేను వండిన వంటకాలన్నీ చల్లారిపోతాయి. ఒకసారి చల్లారితే నేను మళ్ళీ వండలేను. నాకు అంత ఓపిక లేదు. త్వరగా వెళ్ళు అని ఆర్డర్ వేశాడు. శివాని ఎంతో సంతోషంగా రూమ్ వైపు నడిచింది. కానీ ఆమె 2 అడుగులు వేసి మళ్ళీ ఏమనుకున్నదో ఏమో కానీ వెనక్కు పరుగున వచ్చింది. అభిరామ్ ఏమైనా అనేలోపే అతని 2 బుగ్గలను తన చేతుల్లోనికి తీసుకొని అతని కుడి చెంపపైన గట్టిగా ఒక ముద్ద పెట్టి సిగ్గుతో ముఖం దాచుకుంటూ బెడ్రూమ్లోనికి పరిగెత్తింది. అభిరామ్ ఒక్క క్షణం షాక్ అయ్యి ఆ తర్వాత తన చెంపను చేత్తో తాకుతూ ఆమె వెళ్ళిన వైపు చూస్తూ ముఖంపై చిరునవ్వుతో అలానే నిలబడిపోయాడు. శివాని గదిలోనికి వెళ్ళగానే అభిరామ్ ముఖంలోని ఆ చిరునవ్వు ఒక్క సెకండ్లో మాయమైపోయింది. అతని ముఖం మళ్ళీ ఒక బిజినెస్ టైకూన్లా గంభీరంగా మారింది. సరిగ్గా అదే సమయంలో అతని జేబులోని ఫోన్ రింగ్ అయ్యింది. స్క్రీన్ మీద తన పర్సనల్ అసిస్టెంట్ మిస్టర్ రవి పేరు కనిపించింది. అభిరామ్ ముఖ కవలికలు పూర్తిగా మారిపోయాయి. అతను నెమ్మదిగా కిచెన్లో నుండి హాల్లోనికి వచ్చాడు. శివాని ఉన్న గది తలుపులు క్లోజ్ చేసి ఉన్నాయి అని నిర్ధారించుకొని చాలా నిశ్శబ్దంగా బాల్కనీలోనికి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు రవి, ఏమిటి అప్డేట్ అని అడిగాడు. అవతల నుండి రవి వాయిస్ చాలా టెన్షన్గా వినిపించింది. సార్, మన ప్లాన్ 100% వర్కౌట్ అవుతుంది సార్. మీరు ప్రస్తుతం హైదరాబాదులో లేరు అనే వార్త మనం లీక్ చేసినట్టే ఆ దేవేంద్ర నాయక్కు తెలిసిపోయింది. దానితో అతను మీ కరెక్ట్ లొకేషన్ ఎక్కడ ఉన్నదో అడగటానికి ఇప్పుడే నన్ను కాంటాక్ట్ చేశాడు సార్. ఇప్పుడు నేను అతనికి ఏం చెప్పాలి? మీరు ఎక్కడ ఉన్నారు అని అబద్ధం చెప్పమంటారు సార్ అని అడిగాడు రవి. నేను ప్రస్తుతం మన కంపెనీ పని మీద కాలిఫోర్నియా బ్రాంచ్ ఆఫీసులో ఉన్నాను అని ఆ దేవేంద్ర నాయక్కు చెప్పు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అభిరామ్.
అభిరామ్ ఫోన్ కట్ చేసి వెనక్కు తిరగగానే అతని గుండె ఒక్కసారిగా ఆగినంత పనయ్యింది. ఎందుకంటే అతని వెనుక బాల్కనీ డోర్ పక్కనే శివాని నిలబడి ఉన్నది. ఆమె ముఖంలో విపరీతమైన భయం, ఆందోళన కనిపిస్తున్నాయి. అభిరామ్ మాట్లాడిన ప్రతి మాటను ఆమె వినేసింది అని అతని మైండ్ గ్రహించింది. అభిరామ్ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. తన భార్యకు ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండగానే శివాని ముందుకు వచ్చే అభిరామ్ నడుమును గట్టిగా పట్టుకుని హత్తుకున్నది. ఆమె గొంతు భయంతో వణుకుతోంది. అభిరామ్, నేను ఇందాకే వచ్చాను. నువ్వు ఫోన్లో మాట్లాడింది నేను విన్నాను. అభిరామ్, ఆ దేవేంద్ర నాయక్ మామూలు మనిషి కాదు. అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి, రాక్షసుడు. మనల్ని దెబ్బతీయటానికి వాడు ఏదైనా చేయగలడు. ప్లీజ్ అభిరామ్, వాడితో ఎలాంటి మైండ్ గేమ్స్ ఆడకు. నాకు చాలా భయంగా ఉన్నది అని కన్నీళ్లు పెట్టుకున్నది. అభిరామ్ ఆమెను శాంతపరచడానికి ఏదో చెప్పబోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అతని చేతిలోని ఫోన్ మళ్ళీ వైబ్రేట్ అవుతూ గట్టిగా మోగింది. చూస్తే మళ్ళీ రవినే. ఈసారి అభిరామ్ ఆలస్యం చేయలేదు. వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు రవి, మళ్ళీ చేశావు అని అడిగాడు. అవతల నుండి రవి గొంతులో ఈసారి భయం రెట్టింపయ్యింది. సార్, దారుణం సార్. నేను మీరు కాలిఫోర్నియాలో ఉన్నారు అని చెప్పగానే దేవేంద్ర నాయక్ నమ్మలేదు. అతను నన్ను వెంటనే పర్సనల్గా కలవాలి అని అనుకుంటున్నాడు. ఖచ్చితంగా 2 గంటల తర్వాత నన్ను వాడు చెప్పిన ప్లేస్కి రమ్మన్నాడు సార్. వాడు నాకు ఏదైనా హాని చేస్తాడేమో అని నాకు చాలా భయంగా ఉన్నది సార్. ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు రవి. అభిరామ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. కొంచెం ఆలోచించే, రవి, వాడు నిన్ను కలవటానికి ముందే నువ్వు ఒక ముఖ్యమైన పని చేయాలి. ప్రతాప్ బాబాయ్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో అతని కరెక్ట్ లొకేషన్ ఇప్పుడే కనుక్కో అని ఆర్డర్ వేశాడు. రవి గందరగోళంగా, సార్, ప్రతాప్ సార్ ప్రస్తుతం ఎక్కడున్నారో నాకు తెలియదు సార్. నేను వెంటనే కనుక్కుంటాను. మరి ఆ దేవేంద్ర నాయక్తో మీటింగ్ సంగతి ఏమిటి సార్? నేను వెళ్ళాలా వద్దా అని అడిగాడు రవి. రవి, ఆ దేవేంద్ర నాయక్తో మీటింగ్ వెంటనే ఫిక్స్ చేయి అని చెప్పాడు అభిరామ్. అభిరామ్ నోటి నుండి దేవేంద్ర నాయక్తో మీటింగ్ ఫిక్స్ చేయి అనే మాట వినగానే అవతల వైపు ఉన్న రవి ప్రాణాలు ఒక్కసారిగా గాలిలో కలిసిపోయాయి. ఫోను కట్ అయిపోయింది. కానీ రవి చేతులు మాత్రం వణుకుతూనే ఉన్నాయి. అతడి మెదడు మొద్దుబారిపోయింది. అసలు అభిరామ్ సార్ ఏం ఆలోచిస్తున్నారు? ఆ మాఫియా డాన్ దేవేంద్ర నాయక్ ఎంత క్రూరుడో, ఎంతటి నరరూప రాక్షసుడో సరుకు తెలియదా? నన్ను నేరుగా వాడి గుహలోనికి వెళ్ళమంటున్నారు అంటే తన చేతులతోనే నన్ను చంపించే ప్లాన్ ఏమైనా వేశారా ఏమిటి? దేవుడా, నేను వర్మ కంపెనీకి, అభిరామ్ సరుకు జీవితంలో ఎప్పుడూ ద్రోహం చేయలేదు. పైగా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాను. మరి అలాంటి నన్ను ఈరోజు ఇలా కావాలి అనే ఉరికొయ్య వైపు ఎందుకు నెట్టేస్తున్నారు అని రవి లోపల తీవ్రమైన ఆవేదనకు గురయ్యాడు. కానీ అభిరామ్ సార్ మాటకు ఎదురు చెప్పే ధైర్యం అతనికి లేదు. విధి లేని పరిస్థితుల్లో రవి వణుకుతూ ఉన్న వేళ్లతో, దేవేంద్ర నాయక్ నెంబర్కు కలుద్దాం, మీరు చెప్పిన చోటికే వస్తున్నాను అని మెసేజ్ టైప్ చేసి పంపాడు. మెసేజ్ సెండ్ అవగానే భయంతో అతని నుదుటిపై పట్టిన చెమటను రుమాలతో తుడుచుకుంటూ దీర్ఘ శ్వాస తీసుకున్నాడు. ఇటు బాల్కనీలో ఫోన్ పెట్టేసిన అభిరామ్ కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడిపోయాడు. అతని కళ్ళు శూన్యంలోనికి చూస్తున్నాయి. అతని మెదడులో ఏదో అత్యంత ప్రమాదకరమైన ఎత్తుగడ నడుస్తోంది అని అతని ముఖ కవలికలు చెప్తూ ఉన్నాయి. అది చూసి భయపడిపోయిన శివాని మెల్లగా అతని దగ్గరకు వచ్చి తన కోమలమైన చేతిని అభిరామ్ బొగ్గపై ఉంచి, అభిరామ్, ఏమైంది? అసలు రవితో ఏం మాట్లాడావు? ఏదైనా సీరియస్ విషయమా? నీ ముఖం చూస్తూ ఉంటే నాకు చాలా భయం వేస్తుంది అభిరామ్ అని ఎంతో ఆందోళనగా అడిగింది. శివాని స్పర్శకు అభిరామ్ ఒక్కసారిగా ఆలోచనల నుండి స్పృహలోనికి వచ్చాడు. తన వల్ల శివాని టెన్షన్ పడకూడదు అని భావించి వెంటనే తన ముఖంపై చిరునవ్వును తెచ్చుకొని, ఏమీ లేదు నా బంగారం, బిజినెస్ విషయాలరా, ఆకలి వేస్తుంది కదా, భోజనం చేద్దాం అన్నట్లు తల ఊపాడు. ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అభిరామ్ స్వయంగా వండిన శివానికి ఇష్టమైన వంటకాలను ప్లేట్లలో వడ్డించాడు. ఇద్దరూ తినటం స్టార్ట్ చేశారు. కానీ ఆ టేబుల్ దగ్గర నిశ్శబ్దం ఆవరించింది. ఇద్దరి నోళ్లు మౌనంగానే ఉన్నాయి. వారి మనసుల్లో మాత్రం ఒక పెద్ద సునామీ రేగుతోంది. ఇద్దరి మెదడులోనూ ఒకే ఒక్క పేరు పదే పదే మారుమోగుతూ రక్తాన్ని ఉడికిస్తోంది. ఆ పేరే దేవేంద్ర నాయక్.
అవును, దేవేంద్ర నాయక్ అనే పేరు తలుచుకుంటేనే శివాని శరీరం వణికిపోతోంది. అతను తన భర్త అభిరామ్కు ఏమైనా హాని తలపెడతాడేమో, అతన్ని తన నుండి దూరం చేస్తాడేమో అని ఆమె గుండెల్లో చెప్పలేనంత భయం. ఎందుకంటే గతంలో తన కళ్ళ ముందే ఆ దేవేంద్ర నాయక్ ఎంతమంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నాడో, ఎంతటి నరమేధం సృష్టించాడో ఆమె స్వయంగా చూసింది. కానీ అభిరామ్ ఆలోచన వేరేలా ఉన్నది. దేవేంద్ర నాయక్ అనే ఆ మృగం తన వర్మ కుటుంబ సభ్యుల వరకు, ముఖ్యంగా తన ప్రాణమైన శివాని వరకు రాకముందే వాడి ఆటను ఈ రాత్రితోనే శాశ్వతంగా ముగించాలి అని అభిరామ్ మనసులో అనుకున్నాడు. భోజనం ముగిసింది. అభిరామ్ టేబుల్ పై నుండి లేచి శివాని దగ్గరకు వచ్చి ఆమె 2 చేతులను తన చేతుల్లోనికి తీసుకున్నాడు. ఆమె కళ్ళల్లోనికి నేరుగా చూస్తూ, శివాని, ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాటను చాలా జాగ్రత్తగా విను. నీ చెల్లె నిక్కీని ఈరోజే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయించాను. మన వర్మ విల్లాకు హై సెక్యూరిటీ మధ్య షిఫ్ట్ చేయించాను. ఇప్పుడు మన బిల్డింగ్ కింద ఒక కారు సిద్ధంగా ఉన్నది. నువ్వు వెంటనే ఆ కారు ఎక్కి వర్మ విల్లాకు వెళ్ళిపో. నేను మళ్ళీ నీకు చెప్పే వరకు నువ్వు కాలేజీకు వెళ్ళకూడదు. బయట ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఏమి జరిగినా సరే నువ్వు ఆ వర్మ విల్ల మెయిన్ గేట్ దాటి బయటకు ఒక్క అడుగు కూడా పెట్టకూడదు. ఇది నా ఆర్డర్ అని అన్నాడు. ఆ మాటలు వినగానే శివాని గుండెల్లో ఏదో కీడు శంకించినట్లు అయ్యింది. అభిరామ్ ఏదో పెద్ద ప్రమాదకరమైన పనికి ఒడిగడుతున్నాడు అని ఆమెకు అర్థమైపోయింది. ఆమె కళ్ళు ఒక్కసారిగా కన్నీళ్లతో నిండాయి. ఆమె ఏడుస్తూ అతని షర్టు పట్టుకొని, అభిరామ్, నన్ను విల్లాకు వెళ్ళమంటున్నావు, మరి నువ్వు ఎక్కడ ఉంటావు? నాతో రావా అని అడిగింది. శివానీని ఆ స్థితిలో చూసేసరికి అభిరామ్ గుండె కరిగి నీరైపోయింది. ఆమెను వదిలి వెళ్ళటం అతనికి ఇష్టం లేదు. కానీ తనను తాను కంట్రోల్ చేసుకొని ఆమె కన్నీళ్లు తుడుస్తూ, నేను ఒక ముఖ్యమైన పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్తున్నాను శివాని. నా పని ముగేగానే మళ్ళీ నిన్ను త్వరలోనే వచ్చి కలుస్తాను. అప్పటి వరకు విల్లాలో ఉండి నిన్ను, నీ చెల్లి నిక్కీని జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. శివాని వద్దు అని గట్టిగా ఏడుస్తూ ఏదో చెప్పబోయింది. కానీ అభిరామ్ ఆమెను మాట్లాడనివ్వలేదు. అతను ఒక్కసారిగా ముందుకు జరిగి శివాని పెదవులపై తన పెదవులను ఉంచి ఎంతో గాఢంగా, ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దులో ఆమెపై ఉన్న సర్వస్వం, ప్రేమ, రక్షణ భావం అన్నీ కనిపించాయి. కొద్ది నిమిషాల ఆ రొమాంటిక్ ముద్దు తరువాత అభిరామ్ మెల్లగా ఆమెకు దూరంగా జరిగాడు. ఇక ఆలస్యం చెయ్యకు శివాని, వెళ్ళు, లేదంటే చీకటి పడిపోతుంది అన్నాడు చాలా భారంగా. మనసు అస్సలు ఒప్పుకోకపోయినా తన భర్త మాటకు కట్టుబడి శివాని ఏడుస్తూనే ఆ ఫ్లాట్ నుండి బయటకు వచ్చింది. కింద సిద్ధంగా ఉన్న కారు ఎక్కి దిగులుగా వర్మ విల్లా వైపు బయలుదేరింది. మరోవైపు నగర శివార్లలో దేవేంద్ర నాయక్ చెప్పిన ఆ లొకేషన్కు మిస్టర్ రవి తన కారులో చేరుకున్నాడు. కారు దిగగానే అతని లోపల ప్రాణాలు గాల్లో దీపంలో కొట్టుకుంటూ ఉన్నాయి. దేవుడా, నాకేమీ కాకూడదు. ఆ దేవేంద్ర నాయక్ నా ప్రాణాలు తీయకముందే అభిరామ్ సార్ తన సైన్యంతో వచ్చి నన్ను కాపాడాలి అని మనసులోనే దేవునికి మొక్కుకున్నాడు. అతను కారు దిగటం చూసి నల్లటి దుస్తులు ధరించిన 2 గోండాలు రవి దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఏమీ మాట్లాడకుండా పక్కనే ఉన్న ఒక బ్లాక్ కారు వైపు చూపిస్తూ అందులో కూర్చోమన్నట్టు సైగ చేశారు. రవి విపరీతంగా కంగారు పడుతూనే వేరే దారి లేక ఆ కారు వెనుక సీట్లో కూర్చున్నాడు. కారు చాలా వేగంగా మెయిన్ రోడ్డు పైనకు దూసుకొని వెళ్ళింది. కారు అలా వెళుతూ ఉండగా రవి కిటికీలో నుంచి బయటకు చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఎందుకంటే తను ఉన్న కారు పక్కన, ముందు, వెనుక రోడ్డు మీద వెళ్తూ ఉన్న మిగిలిన కార్లు అన్నీ కూడా ఖచ్చితంగా ఒకే మోడల్, ఒకే నలుపు రంగులో ఉన్నాయి. దేవేంద్ర నాయక్ కావాలి అనే ఒక రకమైన కార్ల సైన్యాన్ని రంగంలోనికి దింపాడు. అది చూసి రవి తలపట్టుకున్నాడు. బాబోయ్, ఇప్పుడు అభిరామ్ సార్ మనుషులు నన్ను ఫాలో అవ్వాలి అన్నా నేను అసలు ఏ కారులో ఉన్నానో ఎలా కనుక్కోగలుగుతారు? తాతయ్య, రామచంద్ర వర్మ గారు చెప్పింది అక్షరాల నిజం. ఆ దేవేంద్ర నాయక్ మనిషి కాదు, నక్క కంటే కిరాతకమైన మృగం. దేవుడా, ఈరోజు నన్ను అభిరామ్ సార్ ఎలాగైనా కాపాడాలి అని ప్రార్థిస్తూ ఉండగానే రవి ఉన్న కారు మిగిలిన కార్ల కంటే ఒక్కసారిగా రూట్ మార్చి వేగంగా వెళ్ళి ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆగింది.
ఇటు ఫ్లాట్లో సోఫాలో కూర్చుని ఉన్న అభిరామ్ ఫోన్ రింగ్ అయ్యింది. అభిరామ్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. అవతల నుండి అతని సీక్రెట్ కమాండో టీమ్ హెడ్ వాయిస్ వినిపించింది. సారీ సార్, మేము మిస్టర్ రవి ప్రయాణిస్తూ ఉన్న ఆ కారును ఫాలో అవ్వలేకపోయాము. ఆ దేవేంద్ర నాయక్ ఒకే రకమైన 10 కార్లను రోడ్డు మీదకు తెచ్చి మమ్మల్ని పూర్తిగా తప్పుదోవ పట్టించాడు. వాడి ఎత్తుగడను మేము సకాలంలో పసిగట్టలేకపోయాము సార్. రవి ఎక్కడున్నాడో ట్రాక్ అవటం లేదు సార్ అని చెప్పాడు. ఆ మాట వినగానే అభిరామ్ ముఖం కోపంతో బిగుసుకుపోయింది. అతను ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకొని సోఫా వెనక్కు వాలి ఆలోచించసాగాడు. ఒక సుదీర్ఘమైన శ్వాస తీసుకున్నాడు. అతను వెంటనే తాతయ్య రామచంద్ర వర్మకు కాల్ చేశాడు. తాతయ్య, దేవేంద్ర నాయక్ మన ఊహకు అందకుండా గేమ్ ఆడుతున్నాడు. మనం అనుకున్న ప్లాన్ ఏ పూర్తిగా ఫెయిల్ అయ్యింది. వాడు రవిని కిడ్నాప్ చేశాడు. కాబట్టి ఈ రాత్రికి మనం అనుకున్న ప్లాన్ బిని అమల్లోనికి తెస్తున్నాను తాతయ్య అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ వెంటనే అభిరామ్ తన ఫోన్లో ఎవరికో ఒక మెసేజ్ టైప్ చేసి ఆ ఫోన్ను పక్కన ఉన్న సోఫాలోనికి విసిరేశాడు. అటువైపు వర్మ విల్లాలో అభిరామ్ అన్న మాటలు విన్న తాతయ్య రామచంద్రవర్మ గారి చేతిలోని ఫోన్ వణికింది. ఆయన కళ్ళు మూసుకొని గుండెల్లో భారాన్ని మోస్తూ మనసులోనే ఇలా అనుకున్నారు. నన్ను క్షమించు ప్రతాప్. అందరి క్షేమం కోసం, మన వర్మ వంశం నాశనం కాకుండా ఉండటం కోసం ఈ రాత్రికి అభిరామ్ చేసే ఆ ప్లాన్ బికి నేను ఒప్పుకోక తప్పటం లేదు. నన్ను క్షమించు అని అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు నగర శివారులలోని ఆ పాతపడ్డ భవనంలో అభిరామ్ వర్మను ఓడించాను అని దేవేంద్ర నాయక్ ముఖంలో ఒక పైశాచికమైన నవ్వు మెరిసింది. అతను గదిలో అటు ఇటు తిరుగుతూ గట్టిగా అరిచాడు. హహహహ, అభిరామ్ వర్మ, నువ్వు ఇంకా పాలు తాగే పసిపిల్లాడివిరా. ఈ దేవేంద్ర నాయక్ అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని శాసిస్తూ ఆడే ఈ చదరంగంలో నీలాంటి పిట్ట పిల్లలు మొదటి రౌండ్లోనే అవుట్ అయిపోతారు. నాతోనే మైండ్ గేమ్స్ ఆడుతావా అని హేళనగా నవ్వాడు. సరిగ్గా అదే సమయంలో అతని గూండాలు స్పృహ తప్పుతూ ఉన్న మిస్టర్ రవిని కాలర్ పట్టుకుని ఈడ్చుకొని వచ్చి ఒక చీకటి గదిలోనికి బలంగా నెట్టేసి బయట నుండి గడియ పెట్టారు. ఆ అకస్మాత్తు తోపులాటకు రవి ఏమాత్రం తట్టుకోలేకపోయాడు. కటిక నేల మీద బోర్లా పడిపోయాడు. ఆ దెబ్బకు అతని నోటి నుండి బాధతో కూడిన ఒక పెద్ద కేక వినిపించింది. రవి నేలపై పడి రొప్పుతూ ఉండగా ఆ చీకటి గది మూల నుండి ఒక భయంకరమైన గంభీరమైన స్వరం వినిపించింది. ఎలా ఉన్నావు రవి, బాగున్నావా అని అడిగాడు ఆ వ్యక్తి. ఆ గొంతు వినగానే రవి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయ్యింది. ఆ బేస్ వాయిస్, ఆ పిలుపు అతను ఇంతకు ముందు ఎక్కడో విన్నట్లు అనిపించింది. క్షణాల్లో అతని కళ్ళు ఆశ్చర్యంతో భయంతో పెద్దవయ్యాయి. ఎందుకంటే ఆ చీకట్లో వినిపించిన గొంతు మరెవరిదో కాదు, స్వయంగా అండర్ వరల్డ్ డాన్ దేవేంద్ర నాయక్దే. రవి ఎంతో కష్టం మీద తన తల పైకెత్తి చూశాడు. గది మధ్యలో ఒక చిన్న 0 వాట్ బల్బు మాత్రమే వెలుగుతోంది. ఆ వెలుతురు కేవలం టేబుల్ వరకే పరిమితమై ఉన్నది. చుట్టుపక్కల మూలలు అన్నీ దట్టమైన చీకటి అలముకుని ఉన్నది. రవి ఏదో మాట్లాడబోయే లోపే చీకట్లో నుండి ఒక నల్లటి ఆకారం మెరుపు వేగంతో ముందుకు వచ్చింది. ఆ గుండా రవి చొక్కా కాలర్ను 2 చేతులతో గట్టిగా పట్టుకొని పైకి లేపి పక్కనే ఉన్న ఒక ఇనుప టేబుల్ అంచుకు అతని తలను బలంగా కుట్టాడు. అదంతా ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోయిందంటే అసలు తనకు ఏం జరుగుతుందో, ఎవరు కొడుతున్నారో అర్థం చేసుకునే అవకాశం కూడా పాపం రవికి దక్కలేదు. ఆ భయంకరమైన దెబ్బకు రవి తల తిరిగిపోయింది. కనుబొమ్మల పైనుండి రక్తం ధారగా కారి తెల్లటి షర్ట్ అంతా ఎర్రగా మారిపోయింది. అతను స్పృహ తప్పి పడిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. వెంటనే దేవేంద్ర నాయక్ సైగ చేయటంతో ఒక గుండా ఒక పెద్ద బకెట్లోని చల్లటి ఐస్ నీళ్లను రవి ముఖం మీద బలంగా చల్లాడు. ఆ చలికి రవి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటూ కళ్ళు తెరిచాడు. సరిగ్గా అదే సమయంలో ఆ గదిలోని పెద్ద పెద్ద హోలోజన్ లైట్లు అన్నీ ఒకేసారి ఆన్ అయ్యాయి. గదంతా పట్టపగల్లా వెలుతురు వచ్చింది. ఇప్పుడు రవి తన ముఖం ముందే కూర్చొని ఉన్న ఆ నరరూప రాక్షసుడిని దేవేంద్ర నాయక్ను స్పష్టంగా చూడగలిగాడు. దాదాపు 63 నుండి 70 ఏళ్ల వయసు, తెల్లబడిన గడ్డం, కళ్ళల్లో
నరహంతకుడి క్రూరత్వం స్పష్టంగా కనిపిస్తోంది. అతనే ఈ అండర్ వరల్డ్ మాఫియా కింగ్ దేవేంద్ర నాయక్. అతను తన ముందు ఉన్న ఒక ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూస్తూ తన వేళ్లను కీబోర్డు మీద చాలా వేగంగా కదిలిస్తున్నాడు. కొద్ది నిమిషాల పాటు టైప్ చేయటం ఆపేసి మళ్ళీ ఆ పైశాచిక నవ్వు నవ్వుకుంటూ లేచాడు. నేరుగా రవి దగ్గరకు వచ్చి అతని కాలర్ను గట్టిగా పట్టుకొని పైకి లేపి నిలబెట్టాడు. దేవేంద్ర నాయక్ పళ్ళు నోరుతూ, రవి, నా అన్నం తిని నా దగ్గరే లాయల్టీ జీతం తీసుకుంటూ చివరికి నాకే వెన్నుపోటు పొడిచి ద్రోహం చేస్తావా? నీ ఆ చిన్నపిల్లాడు బాస్ అభిరామ్ వర్మ ప్రస్తుతం ఎక్కడ దాక్కున్నాడో నాకు తెలియదు అని అనుకున్నావా? వాడు కాలిఫోర్నియా బ్రాంచ్ ఆఫీసులో బిజీగా ఉన్నాడు అని నాతో అబద్ధం చెప్తావా? అరే మూర్ఖుడా, నీ బాస్ అభిరామ్ వర్మ ఎక్కడైతే తన మనసుకు నచ్చిన మైనా అంటే ఆ శివాని ఉంటుందో ఖచ్చితంగా అక్కడే ఉంటాడ్రా. ఒకవేళ ఆ మైనాను 4 ఏళ్ల క్రితం చంపటానికి ప్లాన్ చేసినట్లే ఈసారి కూడా లారీ కింద వేసి చంపేస్తే నీ అభిరామ్ గాడు ఏమైపోతాడు? పోనీలే, అప్పట్లో తన అదృష్టం బాగుండి ఆ యాక్సిడెంట్ నుండి బ్రతికి బట్ట కట్టింది. కానీ ప్రతిసారి కాలం కలిసిరాదు కదా రవి అని క్రూరంగా నవ్వాడు. ఆ మాట వినగానే రవి గుండెల్లో భూకంపం వచ్చింది. అతను తీవ్రమైన షాక్కు గురయ్యాడు. దేవుడా, ఇతనుకు ఇవన్నీ ఎలా తెలుసు? శివాని మ్యామ్ గురించి, ఆమెకు 4 ఏళ్ల క్రితం జరిగిన ఆ భయంకరమైన ప్రమాదం వెనుక ఉన్నది కూడా ఈ దేవేంద్ర నాయకేనా? అంటే ఇప్పుడు శివాని మ్యామ్ ప్రాణాలు తీవ్రమైన ప్రమాదంలో ఉన్నాయి అన్నమాట. దేవుడా, అభిరామ్ సార్, ప్లీజ్, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ మీరు వెంటనే శివాని మ్యామ్ను ఏదైనా సురక్షితమైన ఆ రాక్షసునికి దొరకని ప్రదేశంలో దాచండి సార్ అని మనసులోనే ఇష్టదైవాన్ని వేడుకున్నాడు. రవి ఆలోచనల్లో ఉండగానే దేవేంద్ర నాయక్ అతని కాలర్ పట్టుకొని విసురుగా టేబుల్ దగ్గరకు లాక్కుని వెళ్ళాడు. ఆ ల్యాప్టాప్ స్క్రీన్ను రవి ముఖానికి దగ్గరగా చూపిస్తూ భయంకరమైన స్వరంతో, ఇదిగో రవి, సోదాపి ఇందులో వర్మ ఎంపైర్ మెయిన్ పాస్వర్డ్ టైప్ చేయి అని గర్జించాడు. రవి ఆ ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూడగానే అతని ప్రాణాలు పోయినంత పని అయ్యింది. ఎందుకంటే ఆ స్క్రీన్ మీద వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన టాప్ సీక్రెట్ లీగల్ లాకర్ పాస్వర్డ్ అడుగుతోంది. అది కనుక ఇప్పుడు దేవేంద్ర నాయక్కు తెలిస్తే వర్మ సామ్రాజ్యానికి సంబంధించిన గ్లోబల్ సెక్యూరిటీ సిస్టంతో పాటు తాతయ్య రామచంద్ర వర్మ గారు, అభిరామ్ సార్ల పర్సనల్ బ్యాంక్ అకౌంట్ వివరాలు, 1000 కోట్ల నిధులన్నీ ఒక్క సెకండ్లో దేవేంద్ర నాయక్ చేతిలోనికి వెళ్ళిపోతాయి. ఒక్క చిన్న పాస్వర్డ్తో మొత్తం వర్మ వంశం రోడ్డున పడుతుంది. రవి తన గాయాన్ని మర్చిపోయి మనసులోనే గట్టిగా నిశ్చయించుకున్నాడు. నేను వర్మ కుటుంబం పెట్టిన అన్నం తిన్నాను. నా ప్రాణం పోయినా సరే నేను బ్రతికి ఉండగా ఈ ద్రోహం జరగనివ్వను, నా బాస్కి అన్యాయం చేయను అని అనుకున్నాడు. దేవేంద్ర నాయక్ మరింత కోపంతో టేబుల్ను గట్టిగా చరుస్తూ మళ్ళీ అరిచాడు. నేను చెప్పింది నీ చెవికి వినపడలేదా రవి? పాస్వర్డ్ టైప్ చేయి, లేదు అంటే నిన్ను ఇక్కడే నరికి పాతేస్తాను అన్నాడు. రవి తన గుండె నిబ్బరం చేసుకొని నేరుగా దేవేంద్ర నాయక్ కళ్ళల్లోనికి చూస్తూ, దేవేంద్ర నాయక్, నువ్వు నన్ను చంపినా సరే నాకు ఆ మెయిన్ సెక్యూరిటీ పాస్వర్డ్ ఏంటో అస్సలు తెలియదు. ఆ లాకర్ కోడ్ కేవలం నా బాస్ అభిరామ్ సార్కి మాత్రమే తెలుసు. నన్ను ఏం చేసినా నేను దాన్ని టైప్ చేయలేను అని ఖచ్చితంగా చెప్పేశాడు. రవి నోటి నుండి ఆ సమాధానం వినగానే దేవేంద్ర నాయక్ కోపంతో ఊగిపోయాడు. అతను వికృతంగా నవ్వుతూ, నువ్వు ప్రస్తుతం ఎవరి ముందు నిలబడి మాట్లాడుతున్నావో నీకు అస్సలు అర్థం కావటం లేదురా. ఈ నరలోకానికి మృత్యులోకానికి నేనే డిక్టేటర్ని, నేనే చక్రవర్తిని. పోలీసులు, ఎన్కౌంటర్లు, బుల్లెట్లు, ఇలా ఎన్నోసార్లు చావును సైతం జయించి మళ్ళీ బ్రతికి వచ్చిన వాడిని నేను. నా హిస్టరీ తెలిస్తే నువ్వు నా ముందు ఇలాంటి పిచ్చి వేషాలు వేయవు అంటూ కోపంతో రవి తలను మళ్ళీ ఆ ఇనుప టేబుల్ మీద బలంగా 2 సార్లు కొట్టాడు. ఈసారి దెబ్బ చాలా గట్టిగా తగిలింది. రవి నోటి నుండి ముక్కు నుండి రక్తం చిమ్మింది. అతని కంటి చూపు మసకబారింది. శరీరం పూర్తిగా సహకారం కోల్పోయింది. ఆ నరక యాతనలో రవికి తన కళ్ళ ముందే సాక్షాత్తు యమధర్మరాజు కనిపిస్తున్నట్టు అనిపించింది. అతను నేలపై పడిపోతూ మనసులోనే దీనంగా ప్రార్థించాడు. ప్రభు, పరమేశ్వర, అభిరామ్ సార్, మీరు ఎక్కడున్నా నన్ను వెంటనే కనిపెట్టండి సార్, లేదంటే ఈ నరరూపం మృగం నన్ను ఈరోజే చంపేస్తుంది సార్, ప్లీజ్ నన్ను కాపాడండి సార్ అని కళ్ళు మూసుకుపోయాడు. దేవేంద్ర నాయక్ కళ్ళల్లో దయా దాక్షిణ్యాలు లేవు.
అతను మరింత పగతో రవి చొక్కా కాలర్ పట్టుకొని ల్యాప్టాప్ కీబోర్డు మీద అతని వేళ్లను బలవంతంగా నొక్కించడానికి మళ్ళీ కొట్టబోయాడు. సరిగ్గా అదే మైక్రో సెకండ్లో దేవేంద్ర నాయక్ కోటు జేబులోని అతని పర్సనల్ ఫోన్ ట్రింగ్ ట్రింగ్ అంటూ అత్యంత గట్టిగా మోగింది. దేవేంద్ర నాయక్ విసుగ్గా రవిని నేలకు విసిరికొట్టి జేబులో నుంచి ఫోన్ తీసి స్క్రీన్ చూశాడు. అవతలి నుండి వచ్చింది అతని నమ్మకస్తుడైన గుండా కాల్ కావటం చూసి వెంటనే ఫోన్ ఎత్తి, హలో, లొకేషన్ కనుక్కున్నారా, చెప్పు అన్నాడు దేవేంద్ర నాయక్. కానీ అవతల నుండి వినిపించిన వాయిస్ ఎప్పుడు లేనంత భయంతో వణకుతూ ఏడుస్తున్నట్లు వినిపించింది. దేవేంద్ర నాయక్ సార్, సార్, ఆ ప్రతాప్ వర్మ గారికి ఇప్పుడే నేషనల్ హైవే మీద యాక్సిడెంట్ అయ్యింది సార్. ఒక ట్రక్ అతన్ని తీవ్రంగా ఢీకొట్టి పారిపోయింది. ఆయన పరిస్థితి చాలా సీరియస్గా ఉన్నది. డాక్టర్లు కూడా ఆశ వదిలేశారు సార్ అని చెప్పాడు. ఆ వార్త వినగానే అప్పటి వరకు అండర్ వరల్డ్ చక్రవర్తిలా విర్రవీగిన దేవేంద్ర నాయక్ చేతులు ఒక్కసారిగా వణకటం మొదలయ్యాయి. దేవేంద్ర నాయక్ కళ్ళు పగతో దుఃఖంతో ఎర్రగా మారాయి. అతను పిచ్చివాడిలా ఊగిపోతూ చేతిలోని ఫోన్ను నేలకేసి బలంగా విసిరికొట్టాడు. తన కొడుకు ప్రతాప్ వర్మకు ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది అని, పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నది అని విన్న మరుక్షణమే అండర్ వరల్డ్ మాఫియా డాన్ దేవేంద్ర నాయక్ నరాల్లోనూ క్రూరమైన పగ ప్రతీకారాలు శృతిమించాయి. సింహంలా గర్జిస్తూ ఆ పాతపడ్డ చీకటి గది నుండి బయటకు వచ్చాడు. అతని రక్తంలో పగ సెగలు పుట్టిస్తోంది. తన కన్న కొడుకు ఈరోజు చావు బ్రతుకుల మధ్య కుట్టుమిట్టాడటానికి కారణం 100కు 100% ఆ అభిరామ్ వర్మని అని బలంగా నమ్మాడు. నా రక్తం, నా కొడుకు ప్రతాప్కు కనుక ఏమైనా జరిగితే ఆ అభిరామ్ వర్మ సామ్రాజ్యాన్ని, వాడి తాతయ్య రామచంద్ర వర్మతో సహా మొత్తం వర్మ వంశాన్ని ఈ భూమి మీద లేకుండా మట్టిలో కలిపేస్తాను. నా కొడుకు ప్రాణాలకు హాని తలపెట్టిన ఎవ్వరిని నేను ప్రాణాలతో వదలను, సర్వనాశనం చేస్తాను అనుకున్నాడు. కోపంతో కళ్ళు ఎర్రబడగా అక్కడ ఉన్న తన మనుషులను చూసి కారుతి అని గట్టిగా ఆర్డర్ వేశాడు. నేషనల్ హైవే పక్కన ఉన్న సిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైపు అతని కారు గాలి వేగంతో దూసుకుని వెళ్ళింది. అక్కడ ఐసీయూ రూమ్లో మిషన్ల మధ్య ప్రతాప్ వర్మ మృత్యువుతో పోరాడుతూ ఉన్నాడు. మరోవైపు ప్రతాప్ వర్మ దారుణమైన రోడ్డు ప్రమాదానికి గురి అయ్యాడు అనే వార్త ఇండస్ట్రీలో కారు చిచ్చులా వ్యాపించింది. టీవీ ఛానళ్లన్నీ బ్రేకింగ్ న్యూస్లతో, లైవ్ కవరేజీలతో హోరెత్తిస్తున్నాయి. ఈ వార్త వినగానే వర్మ కుటుంబంలో ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లు అయ్యింది. సుమతి తన భర్త పరిస్థితిని టీవీలో చూసి పూర్తిగా స్పృహ తప్పినంత పనయ్యింది. తన ప్రపంచం మొత్తం కళ్ళ ముందే కూలిపోతున్నట్లు భావిస్తూ విల్లా హాల్లోనే కటిక నేల మీద కూర్చొని గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది. పక్కనే ఉన్న విజయ గారు ఆమెను గట్టిగా పట్టుకొని కన్నీళ్లు తుడుస్తూ ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ సుమతి ఏడుపు ఆగటం లేదు. కీర్తి, నవ్య, ప్రియాల పరిస్థితి కూడా వర్ణనాతీతంగా మారింది. భయంతో, ఆందోళనతో వాళ్ళు వణికిపోతూ ఉంటే శివాని వాళ్ళ అందరినీ దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ సంభాలిస్తోంది. కానీ అందరికీ ధైర్యం చెప్తూ ఉన్న శివాని మనసులో మాత్రం కేవలం తన భర్త అభిరామ్ ఆలోచనలే తిరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదం వెనుక ఏదో పెద్ద కీడు దాగి ఉన్నది అని, అభిరామ్ ఏదో ప్రమాదకరమైన గేమ్ ఆడుతున్నాడు అని శంకిస్తూ ఆమె గుండె ఆగిపోతున్నట్లు అనిపిస్తోంది. దేవుడా, నా అభిరామ్కు ఏమీ కాకూడదు, అతను ఎక్కడ ఉన్నా క్షేమంగా తిరిగి రావాలి అని మనసులోనే ఇష్టదైవాన్ని ప్రార్థించింది. అటువైపు సోఫాలో గంభీరంగా కూర్చొని ఉన్న రామచంద్ర వర్మ గారు ఏడుస్తూ ఉన్న కుటుంబ సభ్యులందరినీ చూసి లోపల నరకం చూస్తున్నారు. తన కళ్ళు మూసుకొని తీవ్రమైన బాధతో మనసులోనే ఇలా అనుకున్నారు, నన్ను క్షమించు సుమతి కోడలా, నేను ఇలాంటి ప్రమాదం చేయించాలి అని కలలో కూడా అనుకోలేదు. కానీ ఆ నరరూప రాక్షసుడు దేవేంద్ర నాయక్ ఆట కట్టించాలి అంటే, వాడిని బయటకు లాగాలంటే అభిరామ్ వేసిన ఈ ప్లాన్ బి తప్ప వేరే దారి లేదు. ఈరోజు ఈ కఠినమైన నిర్ణయం తీసుకోకపోతే ఆ దేవేంద్ర నాయక్ చేతిలో ఇంకెన్ని అమాయక జీవితాలు నాశనం అయ్యేవో, నన్ను క్షమించండి అని లోపల రోధించారు. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.